ఈ లోకంలో ఎదుటివాడికి ఆనందాన్నిచ్చి తాను పుణ్యాన్ని సంపాదించుకునేవాడు ఒకడు, ఎదుటివాడిని బాధపెట్టి తన పుణ్యాన్ని వదులుకుని పాపాన్ని సంపాదించుకునేవాడు ఇంకొకడు. వీళ్ళిద్దరూ ఏ విధంగా ఉంటారు అన్న విషయాన్ని నీతిశాస్త్ర కోవిదులు ఒక శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. అదేమిటంటే, అమృతం కిరతి హిమాంశు విషమేవ ఫణీ సముద్గిరతి గుణమేవ భక్తి సాధు దోషమసాధు ప్రకాశం యాతి. సత్పురుషుడు ఎప్పుడూ కూడా ఎదుటివాళ్లలో ఉండే సద్గుణాలని మాత్రం బయటికి చూపిస్తూ వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తాడట. వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే వాళ్ళల్లో దోషాల గురించి మాట్లాడతాడు. కానీ దుర్జనుడు అలా కాదు. ఎదుటి వాళ్ళల్లో ముందర దోషాలనే ఎంచుతూ వాళ్ళ గుణాలని మాత్రం ఎప్పుడూ కీర్తించడు. దీనికి ఉదాహరణ ఏమిటంటే, చంద్రుడు ఎప్పుడూ అమృతాన్నే స్రవిస్తాడు, కానీ పాము మాత్రం ఎప్పుడూ విషాన్నే కక్కుతూ ఉంటుంది.